హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. సో ఇంకా సండే రోజు ఏమేమి డీప్ క్లీన్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ టైం నేనైతే అంటే ఆలోచిస్తానమాట. ఏం క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మ్యాక్సిమం సండే రోజు అన్ని వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. అంటే ఇంకా మండే ట్యూస్డే ఇవి వస్తే ఏంటి అంటే పిల్లల స్కూళ్ళు ఇంకా లంచ్ బాక్స్లని ఇలా నా టైం మొత్తం అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా సండే అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇంట్లోనే ఉంటారని చెప్పేసి ఇంకా వర్క్స్ అన్నీ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈరోజు వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట. ఇంకా సండే కాబట్టి ఇంకా స్కూల్ బ్యాగ్స్, బట్టలు కొన్ని అంటే అన్నీ వాషింగ్ మిషన్లో వేయలేం కదా, కొన్ని బయట కూడా వాష్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బట్టలు, స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ ఇవన్నీ అయితే బయట వేసేసానమాట వాష్ చేయడానికి. ఇంకా ఈ మధ్య కాలంలో ఏంటి అంటే వెయిట్ లాస్ చేస్తున్నాను కాబట్టి నేను బట్టలు కూడా హ్యాండ్తోనే ఉతకడం అయితే జరుగుతుంది. సో ఇంకా చూడండి వీళ్ళు ఎట్లా మాపిరు, ఒక వారానికి బ్యాగ్లో అసలు చాలా అంటే చాలా మురికెళ్ళేటట్టు మాపుతూ ఉంటారనమాట. నేనైతే ప్రతి సండే వీటిని అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఇంక ఈరోజు సండే కాబట్టి ఇంకా క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఈ చెత్త చూడండి, ఏంటి ఈ చెత్త అనుకుంటున్నారా? ఏంటి అనేది నేను లాస్ట్కి చెప్తాను ఈ డస్ట్ ఏంటిది అనేది. సో ఇంకా ఇప్పుడు టిఫిన్కి వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ ఇడ్లీ చేశాను అనమాట. ఇడ్లీ విత్ చట్నీ. నార్మల్గా అయితే సండే పూరి అండ్ నాన్ వెజ్ అయితే చేస్తాను. కాకపోతే ఈరోజు ఇంకా నాన్ వెజ్ తేయడానికి లేట్ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా పిల్లలు ఆకలికి ఉండలేరు కదా, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇడ్లీ విత్ చట్నీ అయితే తినేసారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్తే ఫాస్ట్ వాళ్ళే తినేస్తారు. ఇంటి దగ్గర ఉంటే ఇలా ఆడిపించుకుంటూ అది చేసుకుంటూ తింటూ ఉండాలన్నమాట. సో ఈరోజు మెయిన్ చేయాల్సిన పని ఏంటి అంటే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేద్దామైతే అనుకున్నాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పటికప్పుడు పైగా క్లీన్ చేస్తూ ఉంటాను, ఇంకేదైనా పడితే తీసేస్తూ ఉంటాను. కానీ డీప్ క్లీనింగ్ అనేది నాకు నచ్చట్లేదు అన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా తీసేసి మొత్తం డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో నేను ఎంత క్లీన్ చేస్తే ఏంటి, పిల్లలు ఈడ తీసినవి అక్కడ పెట్టేస్తూ ఉంటారు, అక్కడ తీసినవి ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇంకా అలా మనసుకు నచ్చక మళ్ళీ డీప్ క్లీన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఫ్రిడ్జ్ గురించి ఒక చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఏంటి అంటే ఫస్ట్ మనం డీప్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేయాలండి. ఆన్ చేసి ఫ్రిడ్జ్ అయితే ముట్టుకోవద్దు చెప్తున్నా. ఎందుకు అంటే సడన్లీ కరెంట్ షాక్స్ వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయాలి అనుకుంటే ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇంకా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసుకొని మిగతా అన్నీ తీసేస్తున్నాను అనమాట. అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అన్నీ కంప్లీట్గా తీసేస్తున్నాను. సో అన్నీ తీసేసి ఇంక ఇక్కడ చూడండి గ్లాసు, నేనేం చేస్తానంటే అన్ని గ్లాసెస్ ఒకేసారి వాష్ చేసి అయితే పెట్టుకొని ఒక్కొక్క గ్లాస్ వాష్ చేసి దాన్ని నీట్గా తూడ్చేసి ఇంకా దాని బ్యాక్ సైడ్ అది మొత్తం క్లీన్గా తూడ్చేసి మళ్ళీ ఆ గ్లాస్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. అన్ని గ్లాసులు ఒకేసారి వాష్ చేయను, ఎందుకంటే ఇవి స్లిప్ అయి జారి పడ్డాయి అనుకోండి అసలు గ్లాస్ పగడం ఏమో కానీ మళ్ళీ ఆ గ్లాస్ అంత క్వాలిటీతో గ్లాస్ దొరకడం అనేది చాలా కష్టమవుతుంది అనమాట. సో అందుకని చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా ఇక్కడ వాష్ అయితే చేసేసాను. వాష్ చేశాక మెత్తటి క్లాత్ తీసేసుకొని ఇంకా దీనైతే డీప్గా తుడుస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఎవ్రీ సండే అంటే ఈ సండే విండోస్ క్లీన్ చేయాలి, ఈ సండే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, ఈ సండే టీవీ, ఇలా ఏదో ఒకటి పెట్టేసుకుంటూ ఉంటారనమాట సండే రోజు. సో ఇంకా సండే రోజు ఆల్మోస్ట్ వర్క్ అయ్యేసరికి 1-2 అలా అయిపోతుంది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు కాబట్టి మా పాప కొంచెం హెల్ప్ అంటే అది తీయవా ఇది పెట్టవా అని చెప్తూ చేస్తూ ఉంటుంది అనమాట. బాబు వచ్చి చిన్నవాడు, తను చేస్తూ చెడుతూ ఉంటాడు అనమాట. సో ఫైనల్గా ఇలా అయితే ఒక్కొక్క గ్లాస్ తీసేసి నీట్గా తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఆ తర్వాతకి ఇంకా ఏంటి చూసారా, ఈ బాస్కెట్ వచ్చేసి నేను దీంట్లో ప్యాకెట్స్ సేమియా ప్యాకెట్ కానీ బాస్మతి రైస్ లేదా మనం స్నాక్స్ కోసం చెనా ఇవన్నీ ఉడకబెడుతూ ఉంటాను కదా. సో మిగిలినవి ఉంటాయి కదా, ఆ మిగిలిన వాటన్నిటిని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి దాంట్లో పెడుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఒక దగ్గర వర్క్ ఇంకో దగ్గర బాబా అనమాట, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని వచ్చి విసిగిస్తూ ఉంటాడనమాట. సో ఫైనల్గా ఈ చార్ట్స్ అండి, ఈ చార్ట్స్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 300కి 6 అలా వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్ వెడల్పు సరిపోవట్లేదు, పొడుగు పర్లేదు బాగానే ఉన్నాయి కానీ వెడల్పు అయితే అంతగా సరిపోవట్లేదు అనమాట. సో ఇంక ఈ సీడ్స్ అయితే వేసాను. ఇంకా ఫ్రూట్స్ టైప్లు అలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. సో దీని డిస్క్రిప్షన్లో వస్తే చూసేయండి.
సో ఇంకా అలా ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. సో నాకైతే కొంచెం ఓసీడీ ఉందండి. ఏదన్నా బాగాలేదు, ఏదన్నా క్లీన్ లేదు అంటే అసలు నిద్ర కూడా పట్టదు. అంటే పడుకున్నా గానీ అదే గుర్తొస్తూ ఉంటదనమాట. ఇది క్లీన్ చేయాలి, ఇది క్లీన్ చేయాలి అని చెప్పేసి. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇది ఇలా కాదని చెప్పేసి తీసి క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసాను. మనం ఎంత క్లీన్ చేసినా పిల్లలు మళ్ళీ తీయడం, మళ్ళీ అక్కడ పెట్టడం చేస్తూనే ఉంటారు. కానీ మన రెస్పాన్సిబిలిటీ నీట్గా ఉంచాం కదా, మళ్ళీ మనం నీట్గా ఉంచకుండా వాళ్ళు అలా చేస్తారని వదిలేస్తే అది ఇంకా చాలా ఘోరంగా అయిపోతుంది అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ నేను ప్రతి దాన్ని క్లీన్ చేశాను. అండ్ నేను కింద ర్యాక్లో వచ్చేసి వెజిటేబుల్స్ వేస్తాను, అండ్ పై ర్యాక్లో వచ్చేసి ఫ్రూట్స్. ఇలా 2 ర్యాక్స్లో 2 అయితే వేసేస్తాను. అండ్ ఇక్కడ అన్నీ వచ్చేసి జామ్ బాటిల్స్ అండ్ మసాలా బాటిల్స్ పెడతాను. అండ్ పైన పాల బాటిల్ అండ్ కింద బ్రెడ్ ఇవన్నీ పెడుతూ ఉన్నాను అనమాట. కప్స్ అవన్నీ కొనుక్కొచ్చి ప్లాస్టిక్ బాక్సెస్ కొనుక్కొచ్చి అన్నీ ఎక్కడొక్కడ నీట్గా పెట్టాలి అలా అని ఏమి ఉండదు. కాకపోతే ఏంటి అంటే చూడడానికి నీట్గా ఉండాలి అండ్ ఎక్కడెక్కడ పెట్టాలి అంతే తప్పించి ప్లాస్టిక్ని అయితే వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ప్లాస్టిక్ కవర్స్ని కానీ ప్లాస్టిక్ బాటిల్స్ని కానీ. సో ఇంకా మిల్క్ కూడా అంతే, కొద్దిసేపు అందులో ఉంచేసి మళ్ళీ గిన్నెలో పోసేస్తూ ఉంటానన్నమాట. సో ఫైనల్గా ఇక్కడైతే ఫ్రిడ్జ్ని తుడుస్తూ ఉన్నాను. సో వన్ సైడ్ ఫ్రిడ్జ్ తుడుచుకుంటూ మళ్ళీ కొద్దిసేపు మా బాబుతో ఆడుకుంటూ ఇలా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సండే వస్తే చాలు ఖచ్చితంగా వర్క్ 1-2 అవ్వాల్సిందే. అసలు 1-2కి తక్కువ టైం పట్టదు. సో ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాను అండ్ ఏదో ఒకటి నీట్గా ఉండాలని క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ పిల్లలు వచ్చి మళ్ళీ వాటి మీద అచ్చులు వేయడం అలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇంక ఇక్కడ వచ్చేసి పికిల్స్ అవన్నీ మళ్ళీ తీసి నీట్గా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అంతా క్లీన్ చేసేసి. సో ఫైనల్లీ కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ తీసి ఆ వెజిటేబుల్స్ అయ్యి ఉంటాయి కదా, వాటిని కూడా ఒక తడి క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటారనమాట. అప్పుడప్పుడు లేదు ఇది బాగాలేదు అస్సలే అనుకున్నప్పుడు ఇంకా నేను వీటినైతే వాటర్ వేసేసి ఇంకా సబ్బుతో కడిగేసి అండ్ నీట్గా ఇంకా మళ్ళీ క్లీన్గా అంటే పొడిగా తుడిచేసి మళ్ళీ అయితే అరేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇలా ఒక్కొక్కటిగా తీసేసి ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా అన్నీ ఒకేసారి తీసి క్లీన్ చేయొచ్చు, బట్ నాకు ఎందుకో అన్నీ ఒకేసారి తీస్తే మన చేయి స్లిప్ అయి పడిపోతుంది అలానే ఒక భయం ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి అన్నీ అయితే తీయలేము, ఒక్కొక్కటి తీసేసి అయితే ఇంకా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంక ఈ మధ్య కాలంలో సీజనింగ్ జామకాయలు అనేది ఏ సీజన్లో నేను వస్తున్నాయి కదా, సో ఇంకా నేను హైబ్రిడ్ జామకాయలు అయితే తెప్పించారనమాట. సో వాటన్నిటిని తీసేసి ఇంకా నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి వన్ సైడ్ పిల్లల్ని చూసుకుంటూ వన్ సైడ్ వంట స్టార్ట్ చేసి వన్ సైడ్ ఫ్రిడ్జ్ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా వీడియో తీయడం చాలా అంటే ఈజీ ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఇలా వీడియో తీసుకుంటూ వర్క్ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్ అండి. ఇంకా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, కాకపోతే వీడియో తీయాలి అండ్ ఇవన్నీ నీట్గా తీయాలి అనేది ఉంటుందన్నమాట. సో ఇంకెక్కడ వచ్చేసి ఇంకా లోపల బాక్సెస్ అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని అయితే నీట్గా తూడడం అయితే జరిగింది. సో ఇలా నీట్గా తూడ్చేసి పెట్టుకుంటే అసలు చూడడానికి కూడా ఆ రోజు మనం క్లీన్ చేసామనుకో అసలు చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా తర్వాతకి కాకపోతే పిల్లల వల్ల అంటే పిల్లలు అటు ఇటు చేయడం వల్ల అది పాడైపోతూ ఉంటుంది. అండ్ మా ఇంట్లో అయితే మా పిల్లలు అంటే చేతులు అచ్చులు వేయడం అది చేస్తూ ఉంటారు, నేను తుడుస్తూ ఉంటాను అనమాట. మా ఇద్దరికి ఇది కామన్ అయిపోయిందని చెప్తాను. ఎక్కువ మా పాప పాపం ఏం చేయదు, కానీ మా బాబే ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారనమాట. సో ఇలా అయితే మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసాను. అండ్ తడి వాటర్ క్లాత్ పెట్టేసి మొత్తం అంటే ఫ్రిడ్జ్ లోపల అండ్ ఇలా వీటిలలో కూడా మొత్తం నీట్గా అయితే చేసేసాను అనమాట. సో చాలామంది ఫ్రిడ్జ్ని కడుగుతాము అంటారు. ఫ్రిడ్జ్ అనేది కడగకండి, కడిగితే ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ని అయితే వాష్ చేయకండి. కాకపోతే ఇలా తడి క్లాత్తో పెట్టి తూడ్చేసి మళ్ళీ ఇంకా డ్రై క్లాత్ ఉంటుంది కదా, దాంతో తూడ్చేస్తే నీట్గా పోతుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే తూడ్చేసాను. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను. ఇంకా కంప్లీట్ అయిపోయాక ఈరోజు వంట పని వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను అనమాట. అంతకుముందే 1 అవర్ ముందు అలా నానబెడతాను. నాకు నానబెట్టిన రైస్ అంటేనే ఇష్టం, నార్మల్గా వండితే అసలు నచ్చదు. సో ఇంకా ఒక పొయ్యి మీద రైస్ పెట్టేసి ఇంకొక పొయ్యి మీద కందిపప్పు అండ్ ఉల్లిగడ్డ అండ్ బీరకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే మా వారికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈరోజు నాన్ వెజ్ ఇంకా మంత్లీ వన్స్ అలా తింటాం అనమాట. డైలీ నాన్ వెజ్ తినడం అలా ఏమీ చెయ్యము. సో మంత్లీ 1 or 2 ఇలా తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో ఇంక ఈ సండే వద్దు అని చెప్పేశారు. సో అందుకని చెప్పేసి ఇంకా మా పిల్లలకి కందిపప్పు ఇంకా
ఉల్లిగడ్డ కందిపప్పు కూర చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అదే చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఎందుకో అండి మంత్లో ప్రతి వీక్ తెచ్చుకోవాలంటే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది అండ్ మొహం కట్టినట్టు ఉంటుంది. ఎక్కువగా మేము నాన్ వెజ్ కూడా పెద్దగా ఏం తినే టైప్ ఆఫ్ ఏం కాదు. సో అందుకని చెప్పేసి ఇంకా మంత్లీ 1 వీక్ అయితే అంటే మంత్లీ ఒక సండే అయితే తెస్తాడు. ఇంకా అంతకు మించి అయితే తేడనమాట. సో ఇంక ఇక్కడ అన్ని ఆనియన్స్ కట్ చేసి ఇంకా శనగపప్పు అనేది ఒక 1 అవర్ ముందు అలా నానబెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంక ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేసాను అనమాట. 1 సైడ్ రైస్ 1 సైడ్ కర్రీ అనేది చేస్తూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 12:31 అలా అవుతుంది. సో ఇంకా ఇక్కడ 1 సైడ్ కర్రీ ఇంకా 1 సైడ్ పప్పు అయితే పొయ్యి మీద వేసేసాను. అండ్ ఇంకా వెజిటేబుల్స్ అంటే ఆనియన్స్ అయితే కట్ చేయాలి కదా. సో ఇంకా ఆనియన్స్ అనేవి కట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇది వచ్చేసి చాలా సింపుల్ కర్రీ. ఏం లేదండి, ముక్కుడు వేడెక్క దాంట్లో ఆయిల్ పోసేసి అండ్ ఇంక ఇక్కడ జీలకర్ర వేసేసి ఇంకా దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ఉంటే ఒక 2 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి తర్వాతకి ఇంకా దాంట్లో ఆనియన్స్ వేయడమే అనమాట. ఇంకా ఆనియన్స్ వేసేసి ఆ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ అంటే కొంచెం లైట్గా మగ్గాక ఇంకా దాంట్లో ఇంకా కందిపప్పు మన ఇష్టం. కందిపప్పు అయితే కందిపప్పు, శనగపప్పు అయితే శనగపప్పు అండ్ ఈ కర్రీ పెసరపప్పుతో కూడా చేస్తారనమాట. సో పెసరపప్పుతోనైతే పెసరపప్పు అలా వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకున్నాక అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో బీరకాయ కానీ దోసకాయ కానీ సో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. లేదా ఎగ్ అయినా వేసేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకా ఈరోజు సండే నాన్ వెజ్ వద్దు అని చెప్పేసి ఇంకా ఈరోజు ఇదైతే చేసేసుకున్నాము. ఉల్లిగడ్డ ఇంకా అదే కందిపప్పు కర్రీ అయితే చేసేసామన్నమాట. సో ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చాలా టైమింగ్ ప్రాసెస్ ఏం కాదు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కొంచెం ఎక్కువ వర్క్ ఉంది, కొంచెం ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఈ కర్రీ అయితే చేసేయచ్చు అనమాట. సో ఇంకా ఇలా ఆనియన్స్ మగ్గాక ఇంకా దీంట్లో ఇంకా అదే కందిపప్పు వేసేసి కర్రీ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను శనగపప్పు నేను 2 టైప్ ఆఫ్లో చేస్తాను అనమాట. శనగపప్పు వేస్తా లేదా కందిపప్పు ఏదైనా ఒకటి వేసేసి చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా మమ్మీ అయితే అచ్చం అదే కందిపప్పు ఇంకా ఆనియన్స్ వేసేసి కర్రీ చేస్తుంది. అలా బీరకాయ కానీ దోసకాయ ఇలా ఏమీ చేయకుండా ఇలా 2 మిక్స్ చేసేసి కొంచెం మగ్గినాక కారం వేసేసి కారం కూడా కొంచెం మగ్గినాక దీంట్లో వాటర్ అనేది పోసేస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా ఇంకా దీంట్లో మనం ఆప్షన్ ఎగ్ వేసుకోవచ్చు, బీరకాయ దోసకాయ లేదా ఇంకా చింత చిగురు కర్రీ లేదా ఇంకా అదే ఆకుకూరలలో ఇంకా గోంగూర ఇలా అయితే వేసేసుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా ఇలా అయితే చేసుకున్నాక ఇక్కడ బీరకాయలు నేను ముందుగానే బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఈ బీరకాయలు అయితే ఇక్కడ వేసేసుకున్నాను అనమాట. సో ఇంకా బీరకాయలు కూడా కొద్దిసేపు మగ్గినాక ఇందులో కారం అయితే యాడ్ చేస్తాను. సో ఈ కర్రీని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా మనం మామూలుగా వెజిటేబుల్స్ ఓన్లీ బీరకాయ చేస్తే వద్దు లేదా ఇంకా ఓన్లీ దోసకాయ కర్రీ చేస్తే వద్దు అంటూ ఉంటారు కదా. సో ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళకి పప్పుతో పాటు వెజిటేబుల్ కూడా అందుతుంది అండ్ వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. సో నేనైతే ఎక్కువలో పిల్లలు వెజిటేబుల్స్ తినరు అనుకున్నప్పుడు ఇలా అయితే చేస్తూ ఉంటాను. సో ఇంకా ఫస్ట్ మనం అంటే పప్పు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా. సో ఆ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇలా యాడ్ చేసుకుంటే గ్రేవీ వచ్చేస్తూ ఉందన్నమాట. సో ఇంకా అలా అయితే కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు దగ్గర పుదీనా ఉంటే కొంచెం పుదీనా వేసుకుంటే ఇంకా టేస్టీగా వేసి చాలా బాగుంటుంది. సో ఇంకా ఇలా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా తీసేయడమే, ఇంతే. చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఫ్రిడ్జ్ 1 సైడ్ వంట చేసుకుంటూనే 1 సైడ్ ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లోకి మొత్తం మారిపోయింది. సో ఎప్పుడు ఫ్రిడ్జ్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. నేను మెయింటైన్ చేస్తే ఫ్రిడ్జ్ ఎక్కడిదక్కడ పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటాను, కానీ పిల్లలు వాళ్ళు తీసి పెట్టి ఇక్కడ పెడుతూ ఉంటారు కదా. సో అలా చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఫైనల్గా నా ఫ్రిడ్జ్ అయితే ఫుల్ కంప్లీట్ క్లీన్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయి. సో ఈరోజు వీడియో అయితే ఇది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.